తెలంగాణలో ఇక ఫోకస్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ పై కవిత చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఏపీలో రాజధాని కట్టుకోవడం చేత కాదు కానీ తెలంగాణకు వచ్చి పార్టీ నవనిర్మాణం చేస్తారట. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలేదు, అది గుర్తుపెట్టుకోండి అంటూ కవిత చెప్తున్నారు. ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి, చిచ్చు పెడితే ఊరుకోమంటూ కూడా హెచ్చరిస్తున్నారు. తెలంగాణ వాళ్ళతో పెట్టుకోకండి, ఓసారి పెట్టుకుంటేనే రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పళ్ళు రాలి పడతాయంటూ కవిత చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. అసలు ముందు రాజధాని కట్టుకోండి, జిహెచ్ఎంసీ ఎన్నికల సంగతి తర్వాత చూసుకుందాం అంటూ కామెంట్ చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రేపు హైదరాబాద్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్న నేపథ్యంలో గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్లో పవన్ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ సభపై తెలంగాణ లీడర్లు ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర నాయకులకి మా తెలంగాణలో ఏం పని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ మధ్యకాలంలో వరుసగా కొంతమంది టీడీపీ నాయకుల కామెంట్స్ కూడా ఇక్కడ కొంత గందరగోళానికి కారణం అవుతూ ఉన్నాయి. తెలంగాణ పేరు అసలు డిక్షనరీలో లేదని ఒకరంటే, మరొకరు అసలు తెలంగాణకి విద్యాశాఖ మంత్రి లేడు, వాళ్ళ దౌర్భాగ్యం అని చెప్పి మరొకరు మాట్లాడడం, ఇలా నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏపీ లీడర్లు తెలంగాణ మీద బురద జల్లుతున్నారు అంటూ ఇప్పటికే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర విషయం ఎలాగో గందరగోళం అయింది. ఈ టైంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఫోకస్ చేయబోతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇప్పుడు యాక్టివ్ కాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కవిత చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ఒకసారి ఏమన్నారో చూద్దాం. ఇప్పుడు లెక్క వేరే. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడారు. మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు కానీ ఇడికి వచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టిఆర్ఎస్ 2.0 ఇక్కడ, టిఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించారు. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్ళుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణలో ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు చూపుగా వచ్చినా ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం, వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయిన, వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు సో చూస్తున్నాం కదా, అక్కడ రాజధాని కట్టుకోవడం చేత కాదు కానీ ఇక్కడికి వచ్చి ఏదో చేస్తానంటే ఊరుకోమని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ మొత్తం మీద పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారు, లేదంటే మరోవైపు టీడీపీ కూడా యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ వార్తలు వచ్చినప్పటి నుంచి తెలంగాణ లీడర్స్ ఈ విషయాల్లో కౌంటర్లు ఇస్తున్నారు, తిడుతున్నారు, అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. ఇట్ సీమ్స్ దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, అలర్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా ఏదో జరుగుతుందేమో అన్న ఒక అలర్ట్నెస్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఉండదు అనేది సెకండరీ, బట్ అలర్ట్ అయితే అవుతున్నారు అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఆ విషయం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది అర్థమవుతుంది చాలా క్లియర్గా. అండ్ మోరోవర్ ఇప్పుడు తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు పవన్ అనే క్వశ్చన్ వస్తే, ఆయనకి చాలా విశేషమైనటువంటి అభిమాన గణం ఉంది, ఆయనకి భక్తులు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మోర్ ఆఫ్ హైదరాబాద్లో సెటిలర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. సో ఓటింగ్ పడడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూపించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మోర్ ఆఫ్ జనసేన అక్కడ 21 గెలిచి 100% స్ట్రైక్ రేట్తో చాలా ఉత్సాహంగా ఉంది. సో ఖచ్చితంగా తెలంగాణలో కూడా అలాంటి ఒక మంచి ఫలితం మాకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనే ప్రచారం చేయించాలని ప్రయత్నం చేశారు, కానీ అప్పుడున్న ఈక్వేషన్స్కి ఒప్పుకోలేదు. బీజేపీ కొంత వెనక్కి తగ్గింది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత జనసేన ప్రభావం చూపించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా
వీ కెన్ సే ఇట్స్ వెరీ మైన్యూట్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు చాలా డిఫరెంట్. ఇక్కడ సెటిలర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా కొన్ని ఏరియాలు, ముఖ్యంగా కూకట్పల్లి కానీ, ఇటు అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కేబిహెచ్పి, ఈ ప్రాంతాలన్నింటిలో విపరీతమైనటువంటి సెటిలర్స్ ఇంపాక్ట్ ఉంటుంది. సో దాన్ని ఎన్కాష్ చేసుకోవాలని, దాంతోపాటుగా ఒక పెద్ద స్టార్గా ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ కూడా ఉంది తెలంగాణలో. సో దాన్ని మరింత పోలరైజ్ చేయాలన్న ఆలోచనలో జనసేన ఉన్నట్లుగా కనపడుతుంది. సో మరొకసారి కవిత ఏమన్నారో చూద్దాం. అండ్ ఆఫ్టర్ దట్ మా ప్రతినిధి మధు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మధుతో డిస్కస్ చేద్దాం ఏం జరగబోతోంది అనేది. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికొచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టిఆర్ఎస్ 2.0 ఇక్కడ, టిఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించారు. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్ళుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు చూపుగా వచ్చినా, ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం. వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయిన, వాళ్ళతో ఇబ్బంది లేదు. సో మధు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. మధు, టిఆర్ఎస్ 2.0 ఇక్కడ మామూలుగా ఉండదని చెప్పేసి కవిత వార్నింగ్ ఇస్తున్నారు. సో మరోవైపు మరికొంతమంది ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ రెస్పాండ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ వస్తున్నారు అన్న విషయం తెలిసి. సో ఏం జరుగుతుంది, ఏం చేసే అవకాశం ఉంది ఈ విషయంలో? గతంలోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో పోటీ చేద్దామనేటువంటి సమాయత్తమయ్యారు. దానికి సంబంధించి సమీక్షలు నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఇక్కడ జనసేన ఆధ్వర్యంలో టోటల్ జిహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేటర్గా అవకాశం కల్పించాలి, చాలామంది నాయకులు పోటీ చేయాలనేటువంటిది సమాయత్తం చేశారు అప్పుడు ఆ టైంలో. కానీ బీజేపీ నాయకులు ఇంటికి వెళ్ళి మాట్లాడిన తర్వాత విరమించుకున్నారు. రీసెంట్గా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ అక్కడ వెళ్ళారు. దానికి సంబంధించిన నిధులు కేటాయించారు. అక్కడే ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జనసేన తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో భేటీ అయ్యారు. ఆ భేటీ సందర్భంగానే సీరియస్గా వీళ్ళందరికీ సూచనలు చేస్తారు. తెలంగాణ జనసేన నాయకులకి తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం దృష్టి పెట్టాలి, మీరంతా కూడా పబ్లిక్ ఇష్యూ మీద, పబ్లిక్ ఎజెండాగానే గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి, ఆ ఇష్యూస్ను ఫోకస్ చేయండి అంటూ ఆయన మాట్లాడారు. రాజకీయాలు పక్కన పెట్టండి, కేవలం ప్రజా సమస్యలపైనే ఫోకస్ చేయండి. అయితే ఆంధ్రాలో నాయకత్వం ఉంది, జనసేనకు అక్కడ ఎదగగలిగాము, మనం 21 సీట్లు గెలవగలిగాము. ఎందుకు తెలంగాణలో ఇంత మంచి పొలిటికల్ స్పేస్ ఉన్నా, జనాల సమస్యలు ఉన్నా కూడా, జనాలను మంచి ఆదరణ ఉన్నా ఎందుకు రీచ్ అవ్వట్లేదు, అది మీదే తప్పిదం అనేటువంటిది ఆయన స్టేట్మెంట్ చేశారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ నిన్న మొన్న అక్కడ వాస్తవంలో నిలిచారు. గతంలో కోనసీమ అందాలకు సంబంధించినటువంటి విషయంలో పచ్చదనానికి ఆ పైరుకు, చెట్లకు దిష్టి తగిలింది అనేటువంటి స్టేట్మెంట్ తర్వాత కాస్త వివాదమైంది. రాజకీయ పార్టీ నాయకులు రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ సంబంధించినటువంటి అంశంలో ఆయన చేసిన వ్యాఖ్యల విషయంలో పోలీసులు కేసు పెట్టడము, తర్వాత పోలీసులు ఆయన ఇంటికి రావడం వివాదం అవుతుంది. కొంతకాలంగా దీనిపైన చర్చ నడుస్తూ ఉంది, అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు. కవిత కూడా దీనిపైన ఈరోజు పవన్ కళ్యాణ్ టార్గెట్గా మాట్లాడారు. మూతి పళ్ళు రాలుతాయి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మీ అస్తిత్వాన్ని, మీ సంబంధించినటువంటి వాటిని మా తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ పైన రుద్దొద్దు, సెక్రటరియట్లో వేలు పెడతాం, కాలు పెడతాం అంటే చూస్తూ ఊరుకోమనేటువంటి వార్నింగ్ ఇచ్చారు కవిత. ఇక్కడ 2.0 టీఆర్ఎస్ అంటూ ఆమె కాస్త వార్నింగ్ ఇచ్చారు. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, ఇప్పుడు 2.0 ఊరుకునేది లేదు, తెలంగాణ వచ్చినా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదంటూ మాట్లాడుతూనే ఆంధ్ర నాయకులు ఇక్కడ మళ్ళీ రీఎంట్రీ, నవనిర్మాణం అనేటువంటిది లోకేష్ లేకుంటే పవన్ కళ్యాణ్ సభలు పెడతామంటున్నారు. అవసరం లేదు, మీరు రావాల్సిన అవసరం లేదు, ముందు మీ రాజధాని మీరు చక్కగా కట్టుకోండి. 13 ఏళ్ళు అవుతుంది రాష్ట్రం సిద్ధించి,
మీరు కనీసం రాజధాని కట్టుకోలేనటువంటి సిచ్యువేషన్, సెక్రటరియట్లో ఈ రోజుకు వర్షం వస్తే నీళ్ళు వస్తాయి. ఆంధ్ర ప్రజల దుస్థితి ఈరోజు ఎంత బాధగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన తీరు ఎట్లా ఉంటుంది, ఏ సమస్య ఉన్నా ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా ఆంధ్ర నాయకులు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని పోతారు, కానీ అక్కడ ఆసుపత్రి కట్టుకోవడం చేత కాదు అంటూనే ఇంకొక వార్నింగ్ చేశారు. ఈ మధ్యకాలంలో మొత్తం ఏడాపేడా ఆంధ్ర నాయకుల విగ్రహాలు పెడతా ఉన్నారు తెలంగాణలో. మేము అధికారంలోకి వస్తే విగ్రహాలు పగలగొట్టి పార్సిల్ చేసి ఆంధ్రాకు పంపిస్తామనేటువంటి ఒక కామెంట్ కూడా కవిత చేసినటువంటి సిచ్యువేషన్ కాస్త హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం కవిత చేసినటువంటి మాటలు. ముందు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు సెక్రటరియట్లో వానాకాలంలో నీళ్లు రాకుండా చూసుకోండి, మా సంగతి ఇక్కడ నవనిర్మాణ సంగతి వదిలేసేయి, మేము ఏం చేయాలో ఇక్కడ కథలు పడాల్సిన అవసరం లేదు, మాకేం చేయాలో తెలుసు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. షూటింగ్ వ్యాపారాలు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు, కానీ సెక్రటరియట్లో రాజకీయాల్లో వేలు పెడతామంటే మాత్రం ఊరుకోమనేటువంటి వార్నింగ్ ఇచ్చారు. నేను అసలే మొండిదాన్ని, మీరు అనుకున్నంత మంచిదాన్ని కాదు అంటూ కవిత మాట్లాడారు. అంటే మరోవైపు అసలు జనసేన స్ట్రాటజీ ఏంటి? ఎల్లుండి మీటింగ్ జరగబోతుంది, వాళ్ళ ఫర్దర్ ఫోకస్ దేని మీద ఉండబోతుంది, ఎలా ప్లాన్ చేస్తున్నారు? పూర్తి స్థాయిలో యాక్టివ్ అవబోతుందా జనసేన? అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి రాష్ట్ర కమిటీలన్నిటినీ రద్దు చేశారు జనసేనకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అంటే జనరల్ సెక్రటరీలు, యూత్ ప్రెసిడెంట్లు, మహిళా విభాగాలు, తర్వాత ఈ విభాగాలు ఏవైతే ఉన్నాయో జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు, అధ్యక్షులు, వాటన్నిటినీ క్యాన్సిల్ చేసి మొత్తం రామ్ తల్లూరి అనేటువంటి వ్యక్తిని ఈ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించారు పవన్ కళ్యాణ్. ఆయన ఆధ్వర్యంలో ప్రస్తుతం వర్కౌట్ చేస్తూ ఉన్నారు. సో కసరత్తు పూర్తయింది. నెక్స్ట్ మీటింగ్లో కమిటీ ప్రకటించి వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. పవన్ కూడా మొన్న కొండగట్టు సంబంధించినటువంటి ఆలయ అభివృద్ధి పనుల కోసం పోయిన తర్వాత అదే రోజు వీళ్ళందరికీ సూచన కూడా చేశారు, త్వరలో తెలంగాణలో పార్టీని విస్తరించబోతా ఉన్నాము, స్పేస్ ఉంది, ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది. కాబట్టి పార్టీని యాక్టివ్ చేయడానికి తెలంగాణలో పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు జరగబోయేటువంటి సమావేశం, దాంట్లో చాలా కీలకంగా నాయకులను వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో సమాయత్తం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు జనసేన క్యాడర్ రెస్పాన్స్ ఎలా ఉంది ఈ విషయంలో? ఓవైపు తెలంగాణ నాయకులు ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో కొంత రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేశారు, మళ్ళీ ఈవెన్ జర్నలిస్ట్ నుంచి కూడా కొంత అగ్రెసివ్ రియాక్షన్స్ చూశారు. ఇప్పుడు కవిత కానీ మీ ఇతర నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యల విషయంలో ఇప్పుడు యాక్టివ్ అవుదాం అన్న థాట్ ఉంది కాబట్టి రెస్పాన్స్ ఏమైనా ఉందా క్యాడర్ నుంచి? కానీ కీలకమైన నాయకులు ఎవరైనా తిరిగి కౌంటర్స్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఖచ్చితంగా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అధికార పార్టీ నుంచి, తర్వాత ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తెలంగాణలో కాస్త పార్టీని మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రలో ప్రభుత్వంలో ఉన్నారు, 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, జనసేన నుంచి మంత్రులుగా కొనసాగుతున్నారు. కాస్త స్ట్రైక్ రేట్ 100% అక్కడ గెలిచిన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం, దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ నుంచి చర్చ జరగడం. జనరల్గా పవన్ కళ్యాణ్ సినిమా స్టారు, ఆయన కాస్త క్రేజీ ఉంటుంది, అభిమానులు ఉంటారు, ముఖ్యంగా యువత ఎక్కువ క్రేజీ ఉంటారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, అందులో భాగంగా ఆయన ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ వస్తే ఆ ఎఫెక్ట్ ఎవరిపైన పడే అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా చర్చ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో స్టార్ట్ అయింది. అందులో భాగంగానే పవన్ రాకను విమర్శలు చేస్తూ ఉన్నారు అందరూ కూడా. కవిత చేసినటువంటి కామెంట్స్ కూడా పవన్ని టార్గెట్గానే చేశారు ఆమె మాట్లాడిన అనేక అంశాల్లో. సో పవన్ కళ్యాణ్ నవనిర్మాణం చేస్తాం, ఇది చేస్తాం, అవసరం లేదు, ఏం చేయాలో మా కథలు మేము పడతాం అనేటువంటి స్టేట్మెంటు కవిత చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పవన్ ఎంట్రీ ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికార పార్టీ బలంగా ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంగా వాళ్ళు బలంగా ఉన్నారు, బీజేపీ మేము వస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది, మేమే వస్తాం ప్రత్యామ్నాయం చెప్తాం. సో ఇన్ని పార్టీలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ పవన్ రీఎంట్రీ తెలంగాణలో యాక్టివ్ అవుదాం అనుకున్న నేపథ్యంలో ఆమె విమర్శలు దాడి చేశారు పవన్ కళ్యాణ్ పైన, లోకేష్ పైన, ఆంధ్ర పార్టీల పైన, ఆంధ్ర అస్తిత్వం పైన. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి వే మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ ఇప్పుడు ఇంతకుముందు జరిగినటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కానీ, లేదంటే ఇటు పంచాయతీ ఎన్నికలు కానీ, వీటన్నిటికంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి అనేది మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఓవైపు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ స్ట్రెంత్ తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించింది, ఈసారి ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చూపించాలని చెప్పి బీజేపీ ప్లాన్ చేసుకుంటుంది. బీఆర్ఎస్ ఇవన్నీ కాదు, మేము మళ్ళీ ఫామ్లోకి వస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ అనుకుంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేము ఎలాగో గట్టి పోటీ ఇవ్వగలిగాం, ఆ తర్వాత స్థానిక సంస్థల్లోనూ గట్టి పోటీ ఇచ్చాం కాబట్టి ఇక జిహెచ్ఎంసీలో మాకు తిరుగులేదు, మేము చేసింది గతంలో గుర్తుంటుంది జనాలు
జనానికి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి తరుణంలోనే మరోవైపు టీఆర్ఎస్ 2.0 అని చెప్పేసి కవిత ఎంట్రీ ఇచ్చారు. ఇంకోవైపు ఇప్పుడు పవన్ ఎంట్రీ ఇస్తున్నారు అంటున్నారు, టీడీపీ వస్తుందని చెప్పి అంటున్నారు. మొత్తం మీద చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు. అండ్ అతి త్వరలో తెలంగాణ రాజకీయాల్లోనే చాలా హీట్ పెరగబోతుంది అనేది మాత్రం అర్థమవుతుంది. ఓవైపు తెలంగాణ ఈ పార్టీలన్నీ ఏమో టీడీపీని, జనసేనని, ఏపీ నాయకులు మా మీద ఏదో మా నెత్తిని కూర్చోడానికి వస్తున్నారు అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా జనసేనకి కేడర్ ఉంది, జనసేనానికి మంచి అభిమాన గణం ఉంది. మరోవైపు టీడీపీకి ఒకప్పటి కేడర్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. టీడీపీ యాక్టివ్ అయితే మళ్ళీ అటువైపు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు కొంత అప్పుడున్నంత కాకపోయినా కొంతవరకు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎవరి స్టేక్ వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ. సో ఇప్పుడు కవిత చేస్తున్నటువంటి కామెంట్స్కి మరి ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారు అంటే, మా దగ్గరికి వచ్చి ఏదో చేద్దామని చూస్తే ఈసారి పళ్ళు రాలుతాయి, గతంలో స్టేటే పోయిందని చెప్పేసి మాట్లాడారు కదా. సో ఇది కామెంట్స్ మీద ఇప్పుడు జనసేన నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అండ్ ఎల్లుండి జరగబోతున్నటువంటి సభ నేపథ్యంలో పవన్ ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో కవిత ఏమన్నారు మరొకసారి చూద్దాం మనం. పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించారు. మా జిహెచ్ఎంసీలో At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU